1వ అధ్యాయం. తిమోతి 1వ అధ్యాయం అందరం కలిసి 15వ వచనం చదువుకుందాం. నాతో పాటు కలిసి మీరు చదవండి. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అటివారిలో నేను ప్రధానుడను. దేవుడు తన యొక్క సృష్టించుకున్న ఈ లోకంలో ప్రజలను నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయలేదు. దేవుని ప్రజలని దేవుడు తన సృష్టించుకున్న ఈ మనుషులను ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడలేదు. లేకపోతే వాళ్ళని ఎప్పుడు కూడా మనుషులమైన వారిని ఎప్పుడు కూడా ఆయన వద్దనుకోలేదు. అందుకనే ఈ 15వ వచనంలో ఏమని ఉందంటే పాపులను రక్షించడం కోసం అని ఉంది. మనుషులు ఇప్పుడు ఎవరైనా మనం పాపి అని ఎవరైనా నిన్ను పాపి అన్నారనుకో మన కోపం వస్తుంది, నన్ను పాపి అంటావా అని. కానీ వాక్యం చెప్పింది ఏ భేదం లేదు, అందరూ కూడా పాపులే అని. మరి పాపం అనేటువంటిది మనకి పుట్టుకతోనూ పాపము, మన యొక్క శరీరంలో రక్తంలో మన యొక్క స్వభావంలో పాపము, మరి ఆదాము చేసిన పాపము, ఆనాడు ఆదాములో నుంచి మనందరం మానవులు జన్మగా ఉంది కాబట్టి ఆ రోజే మనిషి పాపిగా ఎంచబడినప్పుడు మనందరం కూడా ఆ పాపం అనేది మనకు కూడా సంక్రమించింది. మనం పుట్టకముందే మనం పాపులమని స్టాంప్ పడిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆదాములో మనందరం ఉన్నాం కాబట్టి. సో పాపులు అయితే ఇలాంటి పాపులను శిక్షించటం కోసం అని కాదు, కానీ రక్షించడం కోసం అని. ఎందుకంటే పాప అయితే శిక్షించబడాల్సిందే, కానీ రక్షించటం కోసము క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చును అనే మాట ఇక్కడ చెప్పబడింది. సో ఇది నమ్మదగినటువంటి వాక్యం. ఇది ఏదో విని వదిలిపెట్టేయడం కోసం కాదు. ఇదేదో విని దీనికోసం 4 పాటలు పాడేసి ఆ మాట ప్రాస బాగుంది అని చెప్పుకోవడం కోసం కాదు, కానీ ఇది నమ్మదగినది. ఈ వాక్యం ఏదైతే చెప్పబడిందో ఈ పదం ఇక్కడ పాపులను రక్షించడానికి క్రీస్తు అభిషక్తుడు, యేసు రక్షకుడు, తమ పాపములను రక్షించే రక్షకుడు. సో అభిషక్తుడైన రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చాడు అనే వాక్యము, ఆ పదము, ఆ మాట నమ్మదగినది, అపనమ్మకమైనది కాదు, నమ్మకమైనది. దాన్ని నమ్మాలి, అది ఆ మాట నమ్మాలి. ఇది నువ్వు నేను చూసొచ్చామా మరి క్రీస్తు వారి భూమి మీద పుట్టినప్పుడు అంటే అప్పుడు మనం కళ్ళతో చూడకపోవచ్చు. ఆ రోజు మనం అక్కడ భూమి మీద బెత్లెహేం ప్రాంతంలో లేకపోవచ్చు. అందుకని ఇక్కడ నమ్మదగినది అని రాస్తుంది. ఇది జరిగిన వాస్తవం, క్రీస్తు శకం అని అందుకనే చెప్తున్నాం. క్యాలెండర్లో ఈ యొక్క చరిత్ర తెలియజేస్తున్నాం మనకి. సో ఇది నమ్మదగినది. ఇంకోటి పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అంటే ఇది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడానికి అన్ని అర్హతలు, హక్కులు ఆ యొక్క సెంటెన్స్కి ఉన్నాయి అన్నమాట. అందుకని ఇక్కడ పౌలు ఆయన అంటున్నాడు, నేను అట్టివారిలో ప్రధానుడిని అన్నాడు. ఎట్టివారులు అంటే పాపులలో అన్నమాట. ఈ పాపులను రక్షించడానికి క్రీస్తు వచ్చాడంటున్నారు కదా, ఆ మాట నమ్మదగిన చెప్పాడు కదా. అవును, ఆయన నమ్మదగిన వాడు. ఆ మాట వాస్తవం. అది క్రీస్తే వాక్యము కదా, వారి యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు ఉండెను అనే మాటలు మనకు తెలుసు. సో వాక్యమే క్రీస్తు. ఆయన వచ్చాడు అని అంటే ఎస్ వచ్చాడు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. సో పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు, అనుమానమే లేదు. ఇది మనం నమ్మాలి, అంగీకారం, దీన్ని మనం అంగీకరించాలి. ఇది ఎంతవరకు మరి వాక్యాన్ని మనం నమ్ముచున్నాము, ఎంతవరకు అంగీకరించామా సంతోషం, నమ్మామా సంతోషం. ఖచ్చితంగా ఇక మనం రక్షణ పొందిన వారమే. యేసుని ఎవరినైతే సొంత రక్షకుడిగా నమ్మి అంగీకరించారో ఇక మనం
రక్షణ పొందిన వారు ఒకప్పుడు పాపులమే, కానీ ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనకు నిత్య జీవం అనేది ఇవ్వబడింది. ఇక నిత్య మరణం లేదు. నిత్య మరణం అనేది నరకం. అంటే మరణము అనే పదానికి అర్థం ఏంటంటే వేరుపాటు, సపరేట్ చేయబడటం అని అర్థం కదా. సో నిత్య మరణం, ఇక ఎప్పటికీ నిత్యము కూడా దేవుని నుండి వేరుగా వెళ్ళిపోవడం నిత్య మరణం. కానీ నిత్య జీవమును జీవింపజేస్తూ ఆయనతో ఉంచుకునే గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. ఎలా అంటే ఇదిగో క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఇది మనం నమ్మాలి. ఒకవేళ ఆయన కానీ ఈ లోకానికి రాకపోతే మన జీవితానికి అర్థమే లేదు. ఇక మన జీవితం ఈ భూమి మీద ఎంత బ్రతికినా, ఎన్ని దీవెనలు, ఎన్నో ధన్యతలు ఈ భూమి మీద మనం అనుభవించినా చివరికి ఇక మళ్ళీ నరకానికి వెళ్ళేటట్లయితే ఇక ఒక రోజున అది శూన్యమే. అందుకని అసలు ముందు ఆ సమస్యతో డీల్ చేయడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన కృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన శిలువ రక్షణ కార్యం జరిగించాడు. అభిషిక్తుడు ఆయన. సో పౌలు ఒప్పుకుంటున్నాడు, నేను అటువంటి పాపులలో ప్రధానుణ్ణి కాబట్టి ఆయన వచ్చాడు అంటానికి నేను నమ్ముచున్నాను, నేను అంగీకరిస్తున్నాను అనే మాట పౌలు చెప్పాడు. మనం కూడా ఎస్ నేను అంగీకరించాను, నేను నమ్మాను అని చెప్తే ఇక భయపడాల్సిన పని లేదు. ఇది నమ్మదగినటువంటి వాక్యం. రక్షకుడిగా ఇలా కోసం వచ్చాడు అనేది. ఈ లోకంలో నేను ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, నువ్వు నిజమేనా, నువ్వు చూసావా అంటే నేను నమ్ముతున్నా. ఎందుకంటే నమ్మకం, దేవుడు ఏమనంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడమైనటనే సత్యం. అది అసలు ఏమాత్రం కూడా సాధ్యమైన విషయం కాదు, దేవునికి అసాధ్యం. విశ్వాసం ఎస్ నేను చూడలే కానీ నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ వాక్యం ఇలా చెప్పా, పరిశుద్ధాత్మ చేత రాబడిన మాట. అది మనకు ఒక చేత అర్థం చేసుకోవాలి. ఇది వాక్యం మనకి ఈ ఉదయం నేర్పిస్తున్నటువంటి మాట. ఇది నమ్మదగినటువంటి వాక్యము. యేసు చెప్పిన మాట, ఈ రాయబడిన మాట, ఇది నమ్మకమైన విషయం, ఇది నమ్మదగిన విషయం. ఇక అందులో అనుమానం ఉండకూడదు. అందుకని సాతానుడు మన కొన్నిసార్లు అనుమానం పుట్టిస్తాను, నిజమేనంటావా, నువ్వు రక్షణ పొందావంటావా, యేసు నిజంగా నీ పాపాల కొరసిలో చనిపోయాడంటావా, ఆయన చనిపోయాడు సరే, నువ్వు నమ్మావా, నీకు గ్యారంటీ ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్? నమ్మకంతోనే అంత తొందరగా రక్షణ పొందినట్టేనా? ఎంతోమంది ఎన్నెన్నో చేస్తున్నారు, వారు ఎన్నెన్నో ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, నీకు నమ్మకంతోనే ఆ మాత్రం రక్షణ వచ్చేసిందా అని సాతానుడు కొన్ని అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. అందుకని వాక్యం మనకేం చెప్పిందంటే రక్షణ అనే శిరస్త్రాణమును మీరు ధరించుకోవాలని. ఈ రక్షణ పొందిన తర్వాత ఇక అది శిరస్త్రాణం, మనకు హెల్మెట్. ఆ హెల్మెట్ అనేది అలా ఉన్నప్పుడు ఇంకా బయట నుండి సాతానుడు బయట ఎన్ని తలంపులు, అనుమానాలు మనలో పుట్టించాలని చూసినా ఇక మనం ఆ అనుమానాలను స్వీకరించకూడదు. ఎందుకంటే ఇది నిజమా అని ప్రారంభించాడు. వాడి ఫస్ట్ మాట ఇది నిజమా అని ప్రారంభించాడు. సో మన రక్షణ విషయంలో కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, ఆయన కోర్టులో నిర్దోషులను తీర్చాడు, ఆ పరలోకంలో ఉన్న తండ్రి కోర్టులో క్రీస్తు రక్తమును బట్టి. అది మనము ఇక నమ్మకం అనేది గట్టిగా ఉండాలి. ఆ విషయం సాతానుడు పెట్టే అనుమానాలకి తావు ఇవ్వకూడదు. ఇక తర్వాత ఇంకా నమ్మదగిన విషయం ఏంటి అని అంటే 1 తిమోతిలోనే 4వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి 4:9. అయితే 8వ వచనం నుంచి చదవండి ఒకసారి. 8వ వచనం తెలుగు బైబిల్లో 8 నుండి 8-9. చాలండి. ఒకసారి ఈ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవడానికి అసలు ఇది ఏంటి, ఏ సందర్భంలో చెప్పారు అని అంటే ఒకసారి 6వ వచనం నుండి చదివితే ఇంకా మనకు క్లారిటీగా అర్థమైంది. 6వ వచనం నుండి చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం నుండి. ఇప్పుడు 7వ వచనం నుంచి బాగా కాన్సన్ట్రేషన్ చేద్దాం. మనం చేయవలసిన పని ఏంటో ఇక్కడ రాసింది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అంటే విడిచిపెట్టి అనద్దు.
ఈ ముసలమ్మ ముచ్చట్లు అనేటువంటి పదాలు ఎందుకు వాడవలసి వచ్చింది బైబిల్లో అంటే, వారు చెప్పేటువంటి మాటల్లో నమ్మదగినవి ఏమి ఉండవు. ప్రత్యేకంగా ఈ పదం వాడబడింది, ముసలమ్మ ముచ్చట్లు అనే పదం వాడారు. అది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వాడబడింది, వరల్డ్ వైడ్ స్టాక్స్ అని ఉందా. సో అంటే ఇక వాళ్ళకి ఏంటి, ఇక ఎలానో ఏమీ ఉండదు, ఖాళీయే కదా. అక్కడికి వెళ్ళి ఆ మాట, ఇక్కడికి వెళ్ళి ఈ మాట, ఈ ముచ్చటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ముచ్చట చెప్పి అక్కడ చెప్పి, అక్కడి నుంచి ఇక్కడ పెట్టి, ఈయన మీద ఆయన గొడవ పెట్టి, ఆమె మీద ఆమె గొడవ పెట్టి, ఆమె మీద ఈయన గొడవ పెట్టి, చివరికి ఏమి లేదు. వాళ్ళు మాత్రం ఏం లేదు, నేను అందరితో వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ వాళ్ళు మాత్రం ఈయనతో బాగానే ఉంటాడు, ఆయనతో బాగానే ఉంటాడు, ఆమెతో బాగానే ఉంటాడు, ఆయనతో బాగా. ఇవన్నీ ఏమవుతాయి అంటే చివరికి ఇలాగ ముక్కలు చేస్తాయి. అవన్నీ ఏంటంటే అసలు అపవిత్రం అంట. అందుకని ఈ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో, అంటే ఎక్సర్సైజ్ చేసుకో అంటున్నాడు. భక్తి విషయంలో నేను మాత్రం నాకెందుకు, నాకు అనవసరం, ఒకళ్ళ సంఘటన నాకు అనవసరం, ఒకళ్ళ విషయాలు నాకు అనవసరం. అంటే దాని అర్థం ఏంటి, నేను సరిగా ఉన్నానా లే దేవునితో, నేను సరిగా లేకుండా ఆయన తప్పు ఉన్నాడు, ఈయన వంకర ఉన్నాడు, ఆయన ఇట్లా ఉన్నాడు, ఈమె ఇట్లా ఉంది అనేది విషయం నాకు అనవసరం. ముందు నేను ఎలా ఉన్నాను, నాకు నేను సరి చేసుకోవాలి కదా అని నన్ను నేను ఎక్సర్సైజ్ చేసుకోవడం ఏంటి. ఒక జిమ్కి వెళ్తే ఒక వ్యక్తి ఇరిటోడ్ని ఎక్సర్సైజ్ చేపియడు, జిమ్ ట్రైనర్ ఎక్సర్సైజ్ చేపిస్తాడు. కానీ జిమ్కి వెళ్ళామనుకోండి, మనం ఎందుకు వెళ్తాము, అక్కడ ఎవడన్నా వస్తే వాడికి ఎక్సర్సైజ్ చేయించడం కోసం వెళ్తాం, ఆ ఫీజు కట్టి. ఎందుకు వెళ్తాం జిమ్కి, మనం ఎక్సర్సైజ్ చేయడానికి మన కోసం మనం వెళ్తాం, అవునా. సో మనం కూడా ఆత్మీయమైన సంఘటన కూడా నాకు నేను ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏంటి, నేను ఎలా ఉంటున్నాను, నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది, సంఘంలో నా బ్రతికి ఎలా ఉంటుంది, నేను పనిచేసే స్థలంలో నేను ఎలా ఉంటున్నా, ఫ్యామిలీతో ఎలా ఉంటున్నాను, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళం భక్తి విషయంలో దేవునితో నా బ్రతికి ఎలా ఉంటుంది అని సాధకము చేసుకోవాలి. ఒకవేళ ఈ విషయంలో నేను కరెక్ట్గా లేనా, ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకంటే ఎక్సర్సైజ్కి వెళ్ళిన వాళ్ళు బాడీలో ఇగో కొన్ని ఎక్సర్సైజ్లు కొన్ని రకాలుగా చేపిస్తారు. అవి కొన్ని చేతులు బలపరచడానికి, కొన్ని కాళ్ళు బలపరచడానికి, కొన్ని ఇలా బ్యాక్ నడుము బలపరచడానికి, కొన్ని మెడను సరి చేయడానికి, ఇలాగ అన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. అలాగే సాధకము దేవభక్తి విషయంలో మనం కూడా మన నాలుక, మన ఆలోచన, మన మైండ్ సాధకము చేసుకోవాలి. ఏంటి మనకి ఎక్సర్సైజ్ చేయించాలంటే ఈ వాక్యంలో సరి చేసుకొని చూసుకోవాలి. వాక్యమే మనకి ట్రైనరు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి వాక్యం ద్వారా మాట్లాడతాడు. సో దేవభక్తి విషయంలో నేను నీవే సాధకం చేసుకున్నాము. నెక్స్ట్ సో ఈ వాక్యం ఏ వాక్యం అంటే దేవభక్తి విషయంలో సాధకం చేసుకో. దేవభక్తి విషయంలో సాధకం చేసుకుంటే అది కేవలం ఇప్పుడు మాత్రమే ప్రయోజనం కాదు, రాబోయే కాలంలో రాబోయే విషయాలకు కూడా ప్రయోజనకరమైంది అని తెలియజేశారు. ఈ మాట నమ్మదగినది, ఇది వాస్తవము, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ మాటలో మనం అనుమానించి సందేహించి అవునో కాదో ఎలా ఇద్దో ఏంటో అని ఏమాత్రము కూడా సంశయించాల్సిన పని లేదు. దేవభక్తి విషయాన్ని ఎవరైతే దేవభక్తి అనే జిమ్లో జాయిన్ అయ్యి దేవభక్తులు ఎక్సర్సైజెస్ చేస్తారో, అదే ఈ మాట ఇక్కడ అర్థం. దైవభక్తి విషయంలో ఎక్సర్సైజులు ఎవరైతే చేస్తారో, నా నాలుకను, నా నోటిని, నా ఆలోచన విధానాన్ని నేను వాక్యానికి సరైనట్టుగా చూసుకోవాలి, వాక్యానికి తగ్గట్టుగా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రయోజనము, రాబోయే తరానికి కూడా ప్రయోజనమే. మనం మామూలుగా ఎక్సర్సైజులు చేస్తే బాడీకి అదేదో కొద్ది కాలం మట్టుకే గ్యారంటీ ఇవ్వగలమా? ఎంతమంది ట్రైనింగ్ బాగా ఎక్సర్సైజులు చేస్తూ కూడా గుండెపోటు చనిపోయిన వాళ్ళు లేరు, జిమ్లో ఎక్సర్సైజులు చేస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సెలబ్రిటీస్లోనే. ఎంతోమంది బాగా ఫిట్గా ఉన్న క్రీడాకారులు కూడా ఎక్సర్సైజులు చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అది శరీర సంబంధమైన సాధకం కొద్ది కాలమే. కానీ దైవభక్తి విషయంలో చాలామంది నేను ఎంత పర్ఫెక్ట్గా నా బాడీని మెయింటైన్ చేసుకుంటున్నాను లేదా అని చూసుకుంటాం, కానీ మన ఆత్మీయ జీవితంలో నా ఆత్మను నేను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటున్నానా లేదా అనేది చూసుకోవాలి. ఆత్మకి సంబంధమైన డైట్ తీసుకోవడం, శరీర సంబంధమైన డైట్ తీసుకుంటాం. అమ్మో ఆయిల్ ఫుడ్ తింటే కొలెస్ట్రాల్ వస్తుందంట, బయట ఫుడ్ తింటే రోగాలు వస్తాయంట. మరి వాటి గురించి ఎంతో సాధకం చేస్తూ ఉంటాం, మరి జాగ్రత్తలు పడుతుంటాం. మరి నేను ఏ పడితే వింటే నా హృదయానికి పాడు ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు విని పట్టించుకుంటే కుటుంబంలో గొడవలు అవుతాయి అని మాత్రం ఆలోచన చేయం. మనం ఇవి బట్టి మెయిన్ ఇయే చూడాలి.
దైవభక్తి విషయంలో సాధకం చేసుకుందాం. ఎందుకంటే మన కుటుంబం నాశనం అవ్వకూడదు, మన సంఘం నాశనం అవ్వకూడదు, మన వ్యక్తిగత జీవితం నాశనం అవ్వకూడదు. కట్టబడాలి, జీవితం కట్టబడాలి, బిల్డ్ అవ్వాలి, ఫిట్నెస్ పెరగాలి. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఫిట్నెస్ పెరగట్లేదు, ఇంకా కూలిపోతుందంటే మనం దైవభక్తి విషయంలో సాధకము చేయట్లేదు అని. సాధకము చేసామా, ఇది నమ్మదగిన మాట, ఈ మాట ఏ మాత్రం కూడా అందులో తప్పు లేదు, ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, ఇది అనుసరించి పాటించవలసినది, ఇది యాక్సెప్ట్ చేయవలసిన సత్యము, అంగీకారం తెలపాలి, దీన్ని మనం పాటించాలి. ఇది మన యొక్క బాధ్యత. ఫస్ట్ ఏమో రక్షణ విషయంలో వచ్చాడు ఆయన, ఆ రక్షకుడిని మనం విశ్వసించాలి, అది నమ్మదగిన విషయం అది. ఓకే. రెండవదిగా దైవభక్తి విషయంలో మనము సాధకం చేసుకోవాలి. ఈ సాధకం చేసుకుంటే మనకు ప్రయోజనం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇది నమ్మదగిన అంగీకారమైన మాట. ఇక తర్వాత విషయం చూద్దాం. ఇంకేంటి అంటే 2 తిమోతి 2వ అధ్యాయం, 2 తిమోతి చాప్టర్ 2 2వ అధ్యాయంలో 2 తిమోతి 11-13, 11 నుండి 13 వరకు. 11 నమ్మదగని వారమైనను. చాలు. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ మాటల్లో ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది. ఏంటి ఈ మాట నమ్మదగినది అని ఇక్కడ చెప్తున్నారంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరగమని అంటే మనలను ఆయన ఎరగనను, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఇది నమ్మదగిన గొప్ప సత్యము, ఇది అంగీకరించవలసిన సత్యము. సహించే వారంగా ఉన్నాం, ఆయనతో సహిస్తే ఒకరోజు ఏలుతాం. ఆయనతో చనిపోయాం. ఎస్, ఆయన చనిపోయాడు, మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు మనం ఎలా చనిపోవాలి అని అంటే, మనము కూడా మన శరీర సంబంధమైన విషయాలను సిలువ వేయాలి. అందుకని అంటాడు, కానీ లోకమునకు నేను లోకమునకు సిలువ వేశాను, నా శరీరాన్ని సిలువ వేస్తాను అంటాడు. ఎందుకంటే శరీర కోరికలు, శరీర విషయాలు, మన యొక్క మనస్సు, ఇదంతా కొన్నిసార్లు వ్యతిరేకంగా జీవింపజేయాలని ఉంటుంది. కానీ దాన్ని చంపి ఆ ఆశలు, ఆ కోరికలను మనం చంపేస్తూ ఉండాలి. క్రీస్తు సిలువ వేయబడినట్లు మనం కూడా చనిపోయిన వారమైతే, పాపముల విషయంలో చనిపోయిన వారమైతే, ఇక నాకు ఆ పాపం వద్దు, ఆ తప్పు వద్దు, ఆ అలవాటు నా జీవితంలో వద్దు, ఆ ముసలమ్మ ముచ్చట్ల పద్ధతులు, అనవసరమైన వ్యవహారాలు, లేకపోతే ఆ త్రాగుడు అలవాటు, లేకపోతే ఇంకేదో పాపపు అలవాటు, ఇది నాకు వద్దు, వాటికి నేను సిలువ వేస్తాను. ఆ విషయంలో నేను చనిపోయినోడు ఇంకేం చేయలేడు కదా. బాగా తాగుబోతున్నాడు అనుకోండి, వాడు చనిపోయాడు, ఇంకా తాగుతాడా? తాగలేడు. అలాగే ఈ విషయంలో నేను చనిపోయాను, ఈ అలవాటు విషయంలో నేను వద్దనుకున్నా, ఇది నేను సిలువ వేశాను అనుకోవాలి. తర్వాత సహించే విషయం గురించి మాట్లాడారు. క్రీస్తు శ్రమలు సహించారండి. ఆయన శ్రమలు సహించారు కాబట్టే ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారు. ఒక రోజున మరలా ఈ భూమి మీదకి వచ్చి ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. సో అలాగే మనము కూడా ఆయనతో సహిస్తూ ఉంటే ఈ శ్రమలు, ఎందుకంటే నాకు ఈ శ్రమలు ఇంత అవసరమా అనుకుంటాం, కానీ మరి దేవుని పిల్లలైన తర్వాత ఉంటాయి. కానీ ఈ లోకంలో శ్రమలు సహిస్తూ ఉంటే అది అనేక రకాలుగా వస్తాయండి. శ్రమలు, ఇబ్బందులు అనేవి ఒక యాంగిల్లో ఒకే రకంగా అందరికి ఒకటే విధానంలో వస్తాయని కాదు. ఒక్కొక్క రకమైనటువంటి శ్రమ, ఒక్కొక్క రకమైన విధానం, ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఒక్కొక్కరి జీవితంలో ఉంటుంది. నాకు శ్రమ మీది కాకపోవచ్చు, మీ శ్రమ వాళ్ళది కావచ్చు, వాళ్ళది కాకపోవచ్చు, వాళ్ళది ఇంకొకళ్ళది కాకపోవచ్చు. బట్ ఆల్ ఆఫ్ అస్ అందరము కూడా తప్పకుండా సహించుకోవడానికి ఓపిక కలిగి, ఇబ్బందులు లేకుండా ఉన్నా కూడా పరిస్థితుల్లో మనం తట్టుకోగలిగిన వారం అయితే ఒక రోజున ఏలుదుము అనే మాట ఉంది. అంటే ఆ పరిస్థితులన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. సహించుకుంటే ఆ సిచ్యుయేషన్స్ ఒక రోజున మన కంట్రోల్లోకి తీసుకొస్తాడు దేవుడు. అఫ్కోర్స్ ఈ మాట ఫ్యూచర్లో 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఆయనతో పాటు పరిపాలన చేస్తాం. ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో ఒక సీటు మనకు కూడా ఇస్తాడు ఆయన. కానీ ప్రస్తుత లైఫ్లో, మన అనుదిన ప్రాక్టికల్ లైఫ్లో ఈ వచ్చిన మీనింగ్ ఏంటంటే,
ఏ సిచ్యువేషన్స్ అయితే మనకి ఇబ్బందికరంగా ఉన్నాయి, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నాయి, ఆ పరిస్థితులు నేనేం చేయలేకపోతున్న ఆ సందర్భంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకుంటామో, అది సహించుకుంటూ ఆయన మీద ఆ నమ్మకం పెట్టుకుంటే, ఆ దేవుని మీద, అది నమ్మదగిన మాట కాబట్టి సహించుకుంటుంటే ఒక రోజుకి ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు నీ స్వాధీనంలోకి తీసుకొస్తాడు, నీ కంట్రోల్లోకి తీసుకొస్తాడు. అదనమాట ఏలుదుము అనే పదానికి ఆ మాట అర్థం అదనమాట. దేవుడు నీకు అక్కడ ఆధిపత్యం ఇస్తాడు. ఏ పరిస్థితిలో, ఏ సిచ్యువేషన్స్లో అయితే నీకు అక్కడ ఆ పరిస్థితి నీ దగ్గర లేదు, నీ చేతుల్లో లేదని ఇబ్బంది పడుతున్నావో, ఆ పరిస్థితిలో నువ్వు ఏలే స్థాయికి తీసుకొస్తావు. బట్ దానికంటే ముందు సహించుకునే వ్యక్తి అయి ఉండాలి. సహించుకోకుండా అన్నీ నాకు ఇట్లా చేతులు చిటికేగానే అన్నీ నా స్వాధీనంలోకి రావాలి అంటే అది ఎవరికీ రాదు. యేసుక్రీస్తు వారే ఆ పద్ధతి ఎంచుకోలేదు. కాబట్టి ముందు సహించుకోవడం అనేది నేర్చుకోవాలి. సహించుకోకుండా నేను అన్నీ నాకు అయిపోవాలి అంటే అది కరెక్ట్ కాదు. అది దేవుని భక్తి ఆత్మీయ జీవితంలో అది ఆ ప్రాసెస్ అది కరెక్ట్ కాదు. అది ఆత్మీయ జీవితంలో సహించుకోవడం అనేది ఉంటే ఒక రోజున ఆయనతో కూడా ఏలుదుము. ఆయన పరిపాలకుడు, ఆయనతో పాటు మనం కూడా పాలన చేస్తాం సిచ్యువేషన్స్ని. అర్థమైందా? ప్రస్తుత కాలంలో పరిస్థితులు లేకపోతే ఇంకా వేరే విషయాలు, బట్ ఫ్యూచర్లో కూడా 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. మనము కూడా కొంత భాగం మనకిస్తాడు. ఇగో ఈ ఏరియా, ఈ పలానా వలసస్థలిపురం, పలానా ఈ ఏరియా నువ్వు పరిపాలించు అని దేవుడు నిన్ను కూర్చోబెడతాడు అక్కడ. ఇదండి ఆత్మీయమైన మాటల్లోని గొప్ప. సో ఈ మాట నమ్మదగినది. మనం ఒకవేళ నమ్మదగని వారిగా ఉన్నాం. ఇక్కడ ఇంకొకటి మాట మనకు వార్నింగ్ ఉంది. ఇక్కడ ఏంటో తెలుసా? ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను అంటే తెలియదే అంటాడంట. మనం యేసుప్రభు, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకుంటావంటే, నేనేం కాదు యేసుప్రభు, నా వల్ల కాదు, నేనేం కాదు అని బయట చెప్పుకున్నావు అనుకో, దేవుడు చూస్తున్నాడు. ఆహా, ఓకే, నువ్వు క్రిస్టియన్ కాదని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డని కాదని చెప్పుకుంటున్నావు కదా. దేవుడికి కూడా తెలుసు ఎక్కడ నొక్కాలో. అది మనం తెలుసుకోవాలి. డబుల్ గేమ్ ఆడలేము దేవుని దగ్గర. మనిషిని మోసం చేయొచ్చు. పేతురు అట్లే అనుకున్నాడు కదా. పేతురు ఏం చేశాడు? ఆ చిన్న పాప వచ్చాడు, నువ్వు కూడా యేసుప్రభు శిష్యుడివే కదా అంటే, ఊరుకో, నోరు మూసుకో, నేనే మాట్లాడు. ఆ చిన్నపిల్లని ఏదో నోరు మూపియాలని చూశాడు. కానీ దేవుడు ముందే చెప్పాడు, కోడి కూస్తుంది జాగ్రత్త అని. కోడి కూసింది. అప్పుడు ఏమైంది? ఆ కాన్షియస్, అవును నేను తప్పు చేశాను. ఆయన ఎరిగిన వారమనే చెప్పుకున్నాం. నలుగురు ఎవరైనా అడిగినప్పుడు, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకున్నావు, నువ్వు కూడా చర్చికి వెళ్తావు? ఎస్, నేను నమ్ముకున్నాను, రోజు చదువుకుంటా, నాకు ముందు ఇదే ముఖ్యం, నా యేసయ్య ముఖ్యం. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ముందు నాకు దేవుడే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఉన్నాడు, నాకు అన్నీ చూసుకుంటాడు. నాకు అది చెప్పుకోవడానికి భయపడ్డామనుకోండి, ఇక్కడికి ఆయన కూడా అంటే ఒక రోజున అవమానం కలిగిస్తాడు. ఇది మాత్రం వార్నింగ్. తర్వాత తన స్వభావమునకు విరోధంగా ఆయన ఏదియూ చేయడు. ఆయనకు ఒక నేచర్ ఉంది, ఆయన స్వభావం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జామ పండు యొక్క స్వభావము దాని రుచిని ఉండడం, ఒక యాపిల్ పండు లేకపోతే ఒక తేనె దాని యొక్క స్వీట్నెస్, లేదా ఒక ఉప్పు దాని యొక్క సాల్టీ, ఆ యొక్క ఉప్పుగా ఉండే స్వభావం. అలాగే దేవుడు ఒక స్వభావం కలిగిన వాడు, నమ్మకము, యథార్థత కదా. ఆయన నమ్మకం కలిగిన గుణలక్షణాలు, ఆ గుణాలు, ఆయన యొక్క లక్షణాలు అనేది చాలా విలువైనవి, పవిత్రమైనవి, యథార్థమైనవి, సత్యమైనవి. వాటిని దాటి వాటికి విరోధంగా ఏమి చేయడు ఆయన. అదే ఈ మాట యొక్క అర్థం అనమాట. బట్ ఈ మాట నమ్మదగినటువంటి. కొన్నిసార్లు మనం అపనమ్మకస్తులుగా ఉన్న ఆయన మాత్రం నమ్మకంగా ఆయన మాటకు కట్టుబడి ఉంటాడు. అది మాత్రం వాస్తవం. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక తర్వాత మరొకటి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. తీతు 3:8. సో ఇక్కడ ఈ మాట నమ్మదగినది, దేవుడు చెప్పిన మాట నమ్మదగింది కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాము అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేయాలంటండి? సత్క్రియలను శ్రద్ధగా చేయటం. ఏదో పైన చేయాలి కాబట్టి చేయటం అని కాదు. సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సుంచినట్లు ఈ సంగతులను నువ్వు చెప్పాలి అని కోరుతున్నాను. పాస్టర్ గారు ఎందుకంటే పొద్దాకా చెప్తారు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోండి, లేకపోతే ఆ మంచి పనులు చేయండి, ఈ పనులు చేయండి, లేకపోతే ఎవరికన్నా పలానా బాగోలేదు వాళ్ళకి, లేకపోతే ఇంకేదన్నా చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఇక్కడ ఏమని ఉందంటే, సత్క్రియలు చేయమని శ్రద్ధగా చెప్పాలని, నీవు ఈ సంగతులను దృఢంగా చెప్పు అని మాకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు మేము చెప్పక తప్పదు.
సత్క్రియలు చేయటం ఆసక్తి ఉంది. ఈ మాట నమ్మదగినండి. ఇది ఏంటి, ఇది నమ్మదగినది అన్నప్పుడు, ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది? ఆయన ఖచ్చితంగా ఒక రోజున మనల్ని వారసులుగా కూడా చేస్తున్నాడు కదా. అన్ని వారసులమే మనం ఆయనకి. ఇప్పుడు వారసులు అన్న వాళ్ళకి ఏంటంటే అది పైన 6-7 వచనాలు ఒకసారి చదివితే మనం ఒకసారి చెప్పుకుందాం. 6-7 వచ్చిన. సో పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించును. మనము వారసులమై ఉన్నాము నిరీక్షణ బట్టి. ఇప్పుడు దేవునికి రక్షణలో వారసులం, నిత్య జీవం, ఎప్పటికీ ఉండే గొప్ప సమృద్ధికరమైన జీవం కలిగి ఉంటాం. అది వారసులమైనప్పుడు ఇంకా మనకి ఎంత తక్కువ ఉంటుందా? ఆయనంతా మందే కదా. అలాంటప్పుడు సత్క్రియలు చేయడానికి మనం ముందుకు రావాలి. ఈ మాట వాస్తవం, ఈ మాట నమ్మదగినది. ఏది? నీవు దేవునిలో వారసుడు. దేవునిలో వారసుడు అంటే ఎంత గొప్ప భాగ్యం కలిగి ఉన్నా ఆలోచన చేయండి మనందరం. సో ఇప్పుడు మన బాధ్యత ఏంటి? సత్క్రియలు చేయటందు అప్పుడప్పుడు వీలైనప్పుడు చేయండి. ఏదో పైన చేయండి, చేయకపోతే బాగోదు కాబట్టి అని ఉందా ఇక్కడ? శ్రద్ధ కలిగి చేయాలంటండి. శ్రద్ధ చేయటకు మనసు ఉంచాలి. మనస్సాక్షిని మనం అర్థం చేసుకోవాలి. నేను శ్రద్ధగా సత్క్రియలు ఏమంటే రక్షణ పొందటం కోసం సత్క్రియలు చేయడం అని చెప్పాలా ఇక్కడ? ఆల్రెడీ రక్షణ పొందాం యేసునందు. మనం ఎలా రక్షణ పొందామో పైన ఆల్రెడీ చెప్పేసాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి కదా. ఆయన కృపను బట్టి మనం నీతిమంతులని తీర్చేశాడు. ఆయన ఎప్పుడైతే మనం ఆయన విశ్వాసం ఉంచామో అప్పుడే ఆయన కృపను బట్టి మనల్ని ఆయన కోర్టులో వీరు నిర్దోషులు ఆయన తీర్పు తీర్చేశాడు. ఎందుకంటే క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగేశాడు కాబట్టి. రక్షణ పొందడం కోసం సత్క్రియలు కాదండి. అయితే రక్షణ పొందిన తర్వాత నేను దేవుని బిడ్డని, నాకు దేవునిలో వారసత్వం ఉంది అని గొప్ప సాక్షిగా ఉండటం కోసం సత్క్రియలు. అందుకనే ఇదే మాట మరొక మాటలో చెప్పాలి అంటే ఎఫెసీ 2వ అధ్యాయంలో 10వ మాట ఈ మాట రాసింది. 2వ అధ్యాయం 10వ వచనం. అంటే ఇదే మీనింగ్ వచ్చేటట్లుగా ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. సత్క్రియలు చేయుటకై. సో దేవునిలో ఎందుకు సృష్టించబడ్డామంటే సత్క్రియలు చేయుటకై రక్షణ పొందాం. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందిన మనం సత్క్రియలు చేయటం మన బాధ్యత. ఈ మాట నమ్మదగినది. ఏంటి అంటే ఆయన మనల్ని వారసులుగా చేశాడు నిత్యజీవమునందు. ఇప్పుడు ఈ మాట నమ్మదగినది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత మనలో నింపబడిన మనము ఆ పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు సత్క్రియలు చేయడానికి ముందడుగులు వేయాలి. కానీ అబ్బా ఎవరి కోసమో నేనెందుకు ఏం చేయాలి అని అనుకోవద్దు. ఎందుకంటే మనం దేవుని కోసం ఏం చేస్తున్నా దేవుని పిల్లల కోసం ఆయన మనల్ని ఏమీ వదిలిపెట్టాడు ఖాళీ చేతులతో. ఎప్పుడు మళ్ళీ సమృద్ధిగానే చూసుకుంటాడు. అది మనం మర్చిపోవద్దు. అదనమాట. ఇంకా తర్వాత ఇంకా నమ్మదగినది ఏంటి అంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. దేవుని మాటల్లో ఇంకా ఏం మాట నమ్మదగింది? ప్రకటన గ్రంథం 19:11. సో ఇక్కడ ఈ 11వ వచనంలో పరలోకం తెరవబడి ఉండిట ఈ యొక్క యోహాను భక్తుడు ఆ పద్మాసు దీపంలో దేవుని దర్శనం అంతా చూస్తున్నాడు. దేవుడు యోహాను భక్తుడికి అన్నీ చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు చూస్తున్న విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఆ పరలోకం తెరవబట, తెల్లని గుర్రం ఒకటి కనపట్ట, దాని మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరంటే నమ్మకమైన వాడు సత్యవంతుడు అని నామం గలవాడంట. ఆయన పేరేంటంటే నమ్మకమైన వాడు సత్యమైన వాడు. అంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడిన డైరెక్ట్గా పేరే చెప్పేయచ్చుగా యేసు ప్రభు అని. ఆయన నమ్మదగిన వాడు సత్యవంతుడని నామం గలవాడు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే నీతిని బట్టి విమర్శ చేస్తున్నాడు. అంటే తీర్పు తీరుస్తున్నాడు, జడ్జిమెంట్ చేస్తున్నాడు. ప్లస్ యుద్ధము జరిగించుచున్నాడు. ఎందుకోసం యుద్ధం జరిగించాలి ఆయన అంటే ఆయన ప్రజల పక్షంగా యుద్ధం జరిగించేవాడు, తీర్పు తీర్చేవాడు. ఏమండి మనం అనుకుంటామేమో నా బాధ ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేనంటే ఎవరికి అసలు ఏమీ లేదు అని. నో, ఎవరు మనుషులు పట్టించుకోనక్కర్లా. మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇదిగో ఆయన ఉన్నాడు. ఆయన న్యాయ తీర్పు తీర్చేవాడు. ఆయన ఉన్నాడు. ఒకరోజు తీర్పు తీరుస్తాడు. మనకి ఏం న్యాయం జరగాలో అది జరిగిస్తాడు. న్యాయం జరగాలని ఏ పోలీస్ స్టేషన్ ముందో ఏ చర్చి ముందో వెళ్ళి మనం కేకలేనక్కర్లా. ఇక న్యాయం జరిగించడానికి ఆయన ఉన్నాడు.
ఆయన ఇంకోటి ఏంటంటే యుద్ధము జరిగించువాడు, పోరాటం చేస్తున్నామంటారు చూడండి, అంటే మన పక్షంగా ఆయన పోరాటం చేసి గెలిపించేవాడు. ఈ మాట నమ్మదగిన, ఆయన పేరే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. అది ఆయన ఉన్నాడండి. ఏమో అందరూ నీకోసం నేను ఉన్నాలే భయపడకంటారు, కానీ ఆ మాటలో ఎంతవరకు నమ్మకం ఉందో తెలియదు. కానీ ఈయన పేరే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఈయన కోసం తీర్పు తీర్చడానికి, యుద్ధం జరిగించడానికి, యుద్ధాలు జరిగించడం అనేటువంటిది ఆయన యొక్క స్వభావంలో అది కూడా ఒక స్వభావం. ఎందుకంటే యుద్ధం చేస్తేనే కదా ఎవరికి గొప్ప ఎవరు గొప్ప కాదో తెలిసేది. అలాగే ఓటమి గెలుపు ఉండాలి అంటే ఈ యుద్ధం అనేది ఉండాలి. అందుకే యుద్ధం జరిగిస్తాడు ఆయన, యుద్ధం జరిగించి నీ పక్షంగా ఉంటాడు. ఆయన పేరే నమ్మకమైన వాడు, సత్యవంతుడు, న్యాయం తీర్చే దేవుడు. ఈ మాట మనం మర్చిపోవద్దు. ఆయన వారు యుద్ధాలు చేసే దేవుడు, పోరాటాలు జరిగించే దేవుడు. మనం భయపడనక్కర్లా, మనం వణకనక్కర్లా, మనం బెదరనక్కర్లా. అందుకే ఈ మాట ఈ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం మనం ధ్యానించుకుంటున్నాం. వణకనక్కర్లా, నేను బెదిరిపోనక్కర్లా. ఎందుకంటే నా పక్షంగా నమ్మకమైన వాడు, సత్యమైన వాడు ఉన్నాడు. ఆయన తీర్పునిచ్చేవాడు, నా పక్షంగా యుద్ధం జరిగించే దేవుడు. ఇది మనం ధైర్యంగా ఉండవలసిన గొప్ప సత్యం అన్నమాట. ఇంకో మాట చదువుకుందాం. ఏంటంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు చదుదాం. ప్రకటన 21వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదవండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, దేవుడు క్రొత్త వాటిని చేసి ఇక నూతనమైనటువంటి వాటితో తన ప్రజలని అలంకరించి, ఇదంతా ఎప్పుడు జరగబోతుంది అంటే ఇక పూర్తిగా ఈ భూమి మీద అన్ని సంఘటనలు అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇదిగో నేను నూతనంగా చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులన్నిటినీ నూతనంగా మార్చడానికి ఆయన గొప్ప సమర్థవంతుడు. గొప్ప సమర్థవంతుడైన ఆ దేవుడు ఇదిగో నేను చేస్తున్నాను అని అంటే, ఈ మాటలు 5వ వచనం ఏమంటే, ఈ మాటలు నమ్మకమును నిజనమునై ఉన్నవి కానీ రాయబడి. సో నమ్మకం, నేను ఇందాక చెప్పుకున్నాను, నమ్మదగిన వాడు, సత్యవంతుడు. ఈ మాటలు నీకోసము అన్నిటినీ కూడా నూతనంగా చేస్తూ ఆయన నీకు దేవుడిగా ఉండి, నీ పక్షంగా ఉండి ప్రతి బాష్ప బిందువును తుడుస్తూ, అఫ్కోర్స్ ఇది ఫ్యూచర్లో లిటరల్గా జరగబోతుంది. ఈ భూమి మీద అంతా అన్నీ నాశనం అయిపోయాక ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా తీసివేయబడి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త లోకం సృష్టించబోతున్నాడు. అది లిటరల్గా జరగబోయేది. కానీ ఈ భూమి మీద మనం జీవించే ఈ స్పాన్ ఆఫ్ ఈ టైంలో, ప్రస్తుత కాలంలో కూడా మన కోసం దేవుడు మన బాష్ప బిందువులను తుడవగలడు, మన కొరకు క్రొత్త కార్యాలు చేయగలడు. ఈ మాటలు నమ్మదగినవి. ఆయన మనతో కూడా ఉండే నివాసం చేసే దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఆయన మనతోనే ఉన్నాడంటే ఇక మనం దేనికోసం వెనకాలి, దేనికోసం బెదరాలి, దేనికోసం పిరికి వాళ్ళంగా ఉండాలి? ఏ విషయంలో బెదరనక్కర్లా. ఆయన మన రక్షకుడు, నమ్మదగిన దేవుడు, సత్యవంతుడు. నమ్మదగిన మాటలు మనకు చెప్పాడు. ఈరోజు ఈ నమ్మకమైన వాక్యాన్ని చేతబట్టుకొని ఆ నమ్మదగిన దేవుణ్ణి మనం పూర్తిగా హృదయంలో విశ్వసించుదాం. అప్పుడు మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, మన బాష్ప బిందువులు తుడుస్తాడు, మనల్ని గొప్ప సాక్షులుగా ఆయన నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. తల్ల మంచి కళ్ళు మూసుకుందాం. వాక్యం కొరకు మరి జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఇక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యం గురించి ఒకసారి మనసులో దేవుని అడగండి. విన్న వాక్యము సత్యవంతమైనది, యథార్థమైనది. దీని గురించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని అయినా మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నిజమే తండ్రి,
మొదటి ఉపమానంలో నాయన మాకు ఈ లోకంలో ఏది సరైన మార్గమో మాకు తెలియదు నాయన. దేవుడా తండ్రి, మీ యొక్క మార్గాన్ని మాకు తెలియజేసి సరళమైన మార్గంలో మమ్మల్ని నడిపించమన్నారు నాయన. దావీదు భక్తుడు కోరినట్లుగా మేము కూడా కోరుచున్నాం తండ్రి. మాకు కూడా సరళమైన మార్గాన్ని నాయన మాకు దయచేయండి. ఆ సరళమైన మార్గంలో మేము నడిస్తే నాయన మా 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 మీదికి యుద్ధం చేయడానికి దండు దిగినను మా హృదయం భయపడదని మీ వాక్యం సెలవిస్తున్నది తండ్రి. అలాంటి వాక్యాన్ని మాకు బోధించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే నాయన రెండవ ఉపమానంలో దేవుడా తండ్రి, నిజమే తండ్రి నాయన, మీరు రక్షకుడిగా నాయన ఈ లోకముకు వచ్చి దేవుడా తండ్రి పాపులమైన మా కోసం మీరు నాయన చనిపోయారు, ఆ శిలువలో రక్తం కార్చారు అన్న మాట నాయన నమ్మదగినది నాయన, సత్యవంతమైనదని మేము నమ్ముచున్నాం తండ్రి. నిజమే నాయన, మేము దేవభక్తి విషయంలో మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు నాయన మేము సాధనముగా చేసుకుంటూ ముందుకు సాగులాగిన కృపను దయచేయండి తండ్రి. నిజమే తండ్రి, ఈ లోకము చూసి మేము నాయన ఇష్టానుసారముగా నాయన మేము నడుచుకుంటున్నాం మేము. దేవుడా తండ్రి, అది కాదు నాయన. మీరు ఏదైతే మాకు నాయన మీరు ఏదైతే బోధించారో, మీరే దేవుడు, మీరే రక్షకుడు, మీరే నిజమైన నాయన సర్వశక్తిమంతుడని మేము నమ్ములాగున దేవుడా తండ్రి, మీతో కూడా మేము మరణించినట్లయితే నాయన మీతో కూడా బ్రతుకుతామని మీ వాక్యం సెలవిచ్చినది నాయన. దేవుడా తండ్రి, మీతో నాయన మీ రాకడ వరకు మేము సహించిన వారమైతే దేవుడా తండ్రి మీతో కూడా ఏలుతామని మీ వాక్యం సెలవిచ్చినది నాయన. అటువంటి వారముగా ఇక్కడున్న వాక్యం విన్న మా అందరికీ మీ యొక్క కృపను దయచేస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.